ఈ కేటీఆర్ అరెస్ట్ అవుతాడా కాదా, అరెస్ట్ అయితే ఎట్లా, కాకపోతే ఎట్లా, ఈడీ కేసేంది, ఈ ఫార్ములా ఈ కేసేంది, అధికారులే తప్పు చేసిరు నాకేం సంబంధం అంటారు. అధికారులు ఇప్పటికీ కూడా బుద్ధి తెచ్చుకుంటలేరు. జగన్ కేసు చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు కేసు చూస్తున్నాం, కేటీఆర్ కేసు చూస్తున్నాం, అన్ని కేసులు చూస్తున్నాం, లేకపోతే అనేక మంది ఈ విషయాలను చూస్తున్నాం మనం. ఈ కేసులలో అధికారులు ఏ విధంగా బలైపోతున్నారు అనేటువంటి అంశం. అధికారులకు సంబంధం లేదంటారు, అధికారులు చేసిరంటారు, మంత్రులు చెప్పినటువంటి ఆదేశాలను పాటించామంటారు. మంత్రులను నమ్మాలా, అధికారులు అనేటువంటి వాళ్ళు నిబంధనలకు తూట్లు పొడిచి వాళ్ళ కలెక్టర్లు అరెస్ట్ అయిపోయి, కలెక్టర్లు ఈడీల దగ్గర పోయి కలెక్టర్ల మీద ఆరోపణలు రావాల్సినటువంటి కర్మేం పట్టింది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, సివిల్ సర్వీసెస్ అంటే కేవలం ఇష్టానుసారంగా 100,000 కోట్లు సంపాదించుకోవడం కోసం మాత్రమే ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా వచ్చారా? ఇవాళ చాలా సింపుల్గా నాకేం సంబంధం ఉంది ఆ విషయంలో, అది అంత అధికారులు చేసినటువంటిదే, నిబంధనల ప్రకారం అధికారులు చేసింది, నాకేం సంబంధం అంటారు. 31 దాకా అరెస్ట్ కావద్దంటారు. 31 అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు ఉంది వాళ్ళంతా? 28 తారీఖు, 3 రోజులు అయిపోతే 31 అయిపోతుంది. 31 తర్వాత మళ్ళీ విచారణ చేస్తే ఎన్ని రోజులు అరెస్ట్ చేయకుండా ఉంటారు? స్టే వేకేట్ అయింది అనుకోండి, మళ్ళీ అరెస్ట్ చేసేచ్చు కదా. అంటే 2024 సంవత్సరంలో కాకుండా 2025 కొత్త సంవత్సరం అనేటువంటిది ఒకటి పెట్టుకొని అప్పుడు అరెస్ట్ అవ్వాలనుకుంటున్నారా? లేకపోతే ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది ఏమన్నా ప్రత్యేకంగా తీసుకుంటున్నారా? చూస్తున్నారా? చూడాలి. కానీ ఇట్లా ఎందుకు భయం లేకపోతే స్టే చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముందని ఒక ఆరోపణ. నిజంగా తప్పు చేయలేదనుకుంటే, అరెస్టు చేయించుకోవద్దు అనుకుంటే, విచారణ చేస్తుంటే విచారణకు సహకరించవచ్చు కదా, మేమేం తప్పు చేయలేదు కదా అనేటువంటిది ఒక మాట. 2, అవును అరెస్ట్ చేయాలనుకుంటారు, 2 నెలల్లో 3 నెలల్లో నన్ను జైల్లో పెట్టాలనుకుంటున్నారు, పెట్టుకోండి అవసరమైతే అని చెప్పినటువంటి కేటీఆర్ గారు ఇవాళ మళ్ళీ నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కోర్టుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, నేను సిద్ధంగా ఉన్న జైలు బరో కార్యక్రమాన్ని ఎంతమందిని జైల్లో వేస్తారని, కార్యకర్తలందరూ కూడా అరెస్ట్ అవుతారని. ఈ విషయాల్లో ప్రతిసారి నిన్న ఎర్రోళ్ళ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం, ఆయనకు నాంపల్లి కోర్టులో బెయిల్ వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ అబాస్ పాలవ్వట్లేదా? ప్రతిదానికి ఏదో సిఐకి సంబంధించి దీన్ని కూడా ఉద్యోగులు దుర్వినియోగం చేసుకోవడమే. నేను సిఐగా ఉద్యోగం చేస్తుంటే నా విధులకు ఆటంకం కలిగించారని కేసులు పెట్టారంట. ఎంత విడ్డూరంగా, చిన్న పోరగాళ్ళని అడిగినా కూడా ఇవన్నీ కావాలని చేసినటువంటి కేసులను అర్థం కావా? ఆఖరికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ తీసుకుపోయి కోర్టులో ఇచ్చేయమని చెప్పేసి ఎర్రోళ్ళ శ్రీనివాస్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి నాంపల్లి కోర్టులో బెయిల్ తెచ్చుకుంటుంటే ఎంత సిల్లీగా లేదా? రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ చిన్న చిన్న కక్షలు తీసుకొని ఏం చేస్తారు? కాంగ్రెస్ ఏమైనా అరే ఎవ్వరు మా దగ్గరకు వస్తలేరేంది, మేము అధికారంలో ఉన్న తర్వాత టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పులోమనంతా కాంగ్రెస్లోకి వచ్చేస్తారు, దునుకుతారు, కేసీఆర్ కుటుంబం మాత్రమే మిగులుతుందని మేము ప్రచారం చేసినాం, ఎవరు మిగులుతలేరని ఏమైనా కక్ష సాధింపు చేస్తుంది అటు కాంగ్రెస్? 2 విధాలుగా ఆలోచించాల్సినటువంటి అంశం. కాంగ్రెస్ ఆ విధానం చేయాల్సినటువంటి అవసరం లేదు. టీఆర్ఎస్ కేటీఆర్ గారు చాలా ధైర్యంగా చెప్పారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, 2-3 నెలలు నేను జైల్లో ఉండేసి వస్తా, ఏమవుతుంది అన్నారు. నేను ట్రిమ్ అయ్యి వస్తా, అవసరమైతే పాదయాత్ర చేస్తా, జనంలోకి వెళ్తా అన్నారు. కానీ కవిత గారికి సంబంధించినటువంటి అరెస్ట్ తర్వాత ప్రజలలో పెద్దగా సానుభూతి రాలేదు. ఏదో టీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టుకొని అమ్మ నువ్వు దేవతాను ఇంకేదో ఏమైనా పెట్టుకోవచ్చులే, కానీ సాధారణ ప్రజల్లో ఎక్కడ కూడా కవిత అరెస్ట్ అయ్యేటువంటి అంశంలో ఎక్కడా సానుభూతి రాలేదు. అయ్యో ఒక ఆడపిల్లను జైల్లో పెట్టిరు అన్యాయంగా అనేటువంటి మాట రాలేదు. అనవసరంగా దొబ్బక తిన్నారు, ఆ కేసులలో పోవడం ఎందుకు అనేటువంటిది వచ్చింది. రేపొద్దుగాల కేటీఆర్ గారు జైల్లోకి పోతే కూడా అరే ఆయన అన్యాయంగా అరెస్ట్ చేసిరా, లేదు కోట్ల రూపాయలు సొమ్ములు లావాదేవీలు జరిగిపోయినటువంటిది రుజువైపోయింది అనుకో, ఆయనను మంచి పనికి వేయరా చెడ్డ పనికి వేయరా అనేటువంటిది చూస్తారా? ఇట్లా కూడా చర్చ జరుగుతుంది ప్రజల్లో. సానుభూతి రాకపోతే ఎట్లా? అయితే రేవంత్ రెడ్డి జైలు వేయించిండు కాబట్టి ఆయనకు సానుభూతి రాలేదు. కేసీఆర్ మీద కోపంతో మాత్రమే కాంగ్రెస్ కొట్టేశారు. ఈ విషయాన్ని గమనించాలి. జైలుకు పోయారు కాబట్టి సానుభూతి రాలేదు రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద పోరాటం చేస్తుండే, ఇక కేసీఆర్ను ఓడగొట్టాలి కాబట్టి ఆల్టర్నేట్ అటువైపే ఉంది. బీజేపీ మొత్తం వాళ్ళే కొట్టుక చచ్చిపోయారు అనేటువంటిది జనంలోకి వచ్చిన తర్వాత చివరి 3 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా తెర మీదకి వచ్చి జెండాపైకి ఎక్కింది. కానీ కాంగ్రెస్ పార్టీ పైన అట్లాంటిది లేదు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి జరుగుతున్నటువంటి సంఘటనలు. మరి కేటీఆర్ గారు ధైర్యంగా నేను ఏ కోర్టుకైనా పోతా, అరెస్టుకు సిద్ధంగా ఉన్నా అని చెప్పినటువంటి వ్యక్తి అరెస్టు చేయకూడదని కోర్టుకు ఎందుకు వెళ్ళారు అనేటువంటి విషయం పైన కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.